హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అక్క వల్ల గృహప్రవేశం చూపెట్టబోతున్నాను. ఈరోజు ఈ గృహప్రవేశం సందర్భంగా రాత్రి 2 గంటలకే నిద్రనైతే లేపారు. బ్రహ్మ ముహూర్తంలోనే గృహప్రవేశం చేయాలి, అందుకోసమే ఆ టైంలో లేసారు. కొంతమంది అయితే నిద్ర కూడా పోలేదు. ఇక ఇప్పుడు ఈ కలర్లతో ముగ్గులనైతే వేసాము. తర్వాత ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసి ఈ విధంగా కూరాడు కుండలను రెడీ చేయడానికి, అంటే వాటిని డెకరేషన్ చేయడానికి అందరూ స్నానాలు చేసి మంగళారతులతో అయితే వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు అంటే పాత ఇంటికి వెళ్ళి కూరాడు కుండను తీసుకొచ్చిన తర్వాతనే వీటిని ఇక్కడ పుదించడం జరుగుతుంది. పాతింటి దగ్గర నుంచి దేవుడి పటాలను మళ్ళీ కూరాడుకుండం తీసుకొచ్చి లోపలికి కొత్త ఇంట్లోకి అయితే తీసుకొచ్చిన తర్వాత గేటు ముందు కొబ్బరికాయ కొట్టి ఆ దేవుళ్ళను లోపలికి ఆహ్వానించిన తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు, అంటే ఇప్పుడు కొత్తగా కూరాడుకుండను గిట్లా మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది దేవుని రూమ్లో. ఆ కొత్త కూరాడుకుండను పూజించటం, అంటే వాటికి డెకరేషన్ చేసి పూలమాలలు కట్టి లోపల పెడతారన్నమాట. అవి చేస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఇక కొత్త కూరాడు కుండలను ఉదిస్తారు. వాటికి సున్నం రాసి పసుబొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరిస్తారు. ఇలా అలంకరించిన వాటిని దేవుని రూముల్లో పెట్టి వాటికి మళ్ళీ దీపాలు పెట్టడం జరుగుతుంది. గడప పూజ చేసి గడప ముందు ఒక గుమ్మడికాయను కొట్టి అటొకటి ఇటొకటి పెట్టి దేవుళ్ళను లోపలికి ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఈ దేవుళ్ళను కూరాడుకుండను ఈ దేవుని రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజలు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు చేసేది గడప పూజ. గడప పూజ అయిపోయిన తర్వాత దేవుళ్ళను లోపలికి తీసుకెళ్తారు. ఇంటి ఆడబిడ్డలు ఒకరు కూరాడు నెత్తుకుంటారు, ఒకరు మంగళారతి పట్టుకుంటారు. మిగిలిన వాళ్ళు నీరాడు దేవుళ్ళని గిట్లా తీసుకొని వస్తారు లోపలికి. అయ్యగారులు వేద మంత్రాలు చదువుకుంటూ దేవుడిని కూరాడును ఇవన్నీ లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. అన్ని వేద మంత్రాలతోనే జరుగుతాయి. తర్వాత దేవుని రూములో ప్రతిష్టాపన చేస్తారు. తర్వాత ఆవు దూడని తీసుకొస్తారు. కొత్త గృహప్రవేశం అంటే కొత్త ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఆవును దూడని తీసుకొచ్చి
ఇంట్లో తింపుతారన్నమాట. ఇప్పుడు ఆవు దూడ తీసుకొచ్చారు. వాటికి కొంచెం పచ్చిగడ్డి కూడా వేసారు. అవి కొంచెం జనాలను చూసి ఆ సప్పులను చూసేసరికి భయపడుతుంది లోపలికి రావడానికి. ఆవు దూడకు కొంచెం వాటర్ చల్లి బొట్లను ఇట్లా రాస్తారు. బొట్లను రాసిన తర్వాత వాటికి కొంచెం పచ్చిగడ్డి వేసేసి పచ్చిగడ్డి తిన్న తర్వాత లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళి రూములలో తింపుతారు వాటిని. కొంచెం లోపలికి రానియండి. కొంచెం తొందర పడదు, భయపడుతుంది. సిటీలో మస్తు చలో రాని రైట్ సాలిగా చలో అండ అరే మమ్మీ గానే ఉంది. ఇక తెల్లారింది. ఈ తెల్లారిన తర్వాత ఇప్పుడు ఇంటి ముందు భూదేవరికి చేసి భూదేవరికి నైవేద్యాలు బూడిద గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇంటి చుట్టూ కొత్తింటి చుట్టూ పంచభూతాలకి పూజ చేసుకుంటూ బూడిద గుమ్మడికాయలు కొట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ పంచభూతాలకి పూజ చేస్తారు. ఈ ఇంటి చుట్టూ దారం పువ్వులను వేసుకుంటూ పూజ అయితే చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి పూజ గౌరీ పూజలను చేస్తారు. ఈ పూజలు అయిపోయిన తర్వాత పైన చుట్టూ ఇంటి చుట్టూ పంచభూతాలకి పూజలు చేస్తారు. మళ్ళీ గుమ్మడికాయలు కొడతారు, కొబ్బరికాయలు కొడతారు.
ఓం శ్రీ ఓం అక్షత సేవస్వామి ఓం గణాత్మా గణపతిం వైకం కళ్యాణం రాజం బ్రాహ్మణం బ్రాహ్మణం శ్రీరసాదహం శ్రీ మహాగణపతే నమః అనండి వక్రతుండ ఓం తత్పురుషాయ వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అనంతరం దేవతా దేవతా నమః ఓం దేవతా నమః గౌరమ గణపతిం పోయండి గోదేవతా కందసర కుంకుమ ఇక్కడ ఈ పంచభూతాలకి సంబంధించిన పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోమం. ఇంట్లో హోమం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు హోమానికి కూడా రెడీ చేశారు, హోమం కాలుస్తున్నారు. ఇంటికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ హోమం పైన కూర్చుని పూజలు చేస్తారు. హోమం కంటే ముందు పాలు పొంగించారు, కానీ ఆ పాలు పొంగించిన మిస్ అయ్యింది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గణపతయే నమః భూపతే సహస్రాక్షర స్వాహా నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. హోమం అయిపోయిన తర్వాత ఆ ఆది దంపతులైనటువంటి శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం ఉంది. ఆ కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగింది. అమ్మవారు శివుడు నిజంగా ఉన్నారా అన్నట్టు, నిజంగా వాళ్ళకు వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు అన్నట్టు ఆ పెళ్ళి అయితే జరిగింది. వీరభద్ర గోత్ర భవిష్యానం ఇంటి పేరు శనిగారి వంశాభివృద్ధిరస్తో గంటే వంశాభివృద్ధిరస్తో మీ తల్లిదండ్రుల పేరు. పూజ్యా శక్రాదైర్భక్త్యా विक्रोषद्गजसुररिपुनाशकमक्लेशांशमया गणपार्श्वत्पादौ शरणं. जय जय गणनाथ भगवन् गिरिजा. ओम हिरण्यपात्रं मधो पूर्णं ददाति नद्योसानि देवता ब्रह्मणो भारते एकदेवैर्ब्रह्मणायस्तेजोद्गादि आनन्दकर्पूरमङ्गल नीराजि वन्दर्शयामि नीराजनान्तरं सिद्धारमणीयं समर्पयामि नमस्करोमि. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర్లకు బాసింగాలు కడుతున్నారు. బాసింగాలను ఆడబిడ్డ కడుతుంది. బాసింగాలను కట్టుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్వతీ పరమేశ్వర్లకు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడం. ఈ జీలకర్ర బెల్లాన్ని సిద్ధం చేస్తున్నారు అయ్యగారు. చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానులు ఆ జీలకర్ర బెల్లాన్ని శివ పార్వతులకి ఇద్దరికి పెట్టడం జరుగుతుంది.
తర్వాత అమ్మవారు అంటే పార్వతీ దేవి తరపున ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి పుస్తక మట్టలను అందరికీ వాళ్ళు మొక్కుకోవడానికి వాళ్ళందరికీ తీసుకెళ్ళి వాళ్ళందరితోని మొక్కిపిచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ పార్వతీదేవి మెడలో ఈ శివయ్యతోని కట్టిపించడం జరుగుతుంది. శివపార్వతుల తలంబ్రాలు అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయ పైన ఇద్దరు ఇంటి యజమానులు తలంబ్రాలను పోస్తారు. తలంబ్రాలను పోసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి క్షీరసారను సమర్పిస్తారు. ఆది దంపతుల కళ్యాణం అయిపోగానే ఉమామహేశ్వర వ్రతం స్టార్ట్ అయింది. కానీ ఉమామహేశ్వర వ్రతానికి సంబంధించి ఈ వీడియోలో అప్లోడ్ చేయలేదు. ఇప్పటికే వీడియో ఎక్కువ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేసి